How can someone in such a position lack even a basic knowledge of English? అత్తయ్య గారు ఏంటండి అలా ముభావంగా ఉన్నారు? మనసులో ఏదో బాధను మోస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మనసు బాగోలేదమ్మా. ఇవాళ ఆఫీస్లో అక్క గురించి తనకి ఇంగ్లీష్ రాదని అవమానంగా మాట్లాడారు. అత్తయ్య గారు వాళ్ళలా మాట్లాడుతుంటే మీరెలా ఊరుకున్నారు? అయినా అక్కడ మీరుండగా ఎవరంత ధైర్యం చేసింది? అక్కడ పాయింట్ ఎవరు ధైర్యం చేశారు అన్నది కాదమ్మా, అక్క శక్తి సామర్థ్యాల్ని కేవలం ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదనే ఒకే ఒక కారణంతో తక్కువ అంచనా వేసేశారు కదా. అదే పాయింట్. అక్కేంటో నాకు తెలుసు ప్రీతి. ఏ ఒక్కరికి కష్టం కలగకుండా కుటుంబ బాధ్యతలు మోయగలిగిన అమ్మకి ఈ సృష్టిలో మోయలేని కష్టమైన బాధ్యత అంటూ ఏముంటుంది? అందుకే ప్రీతి, అక్క సామర్థ్యం ఈ 4 గోడల నడుమ ఆగిపోకూడదని ఇలా బిజినెస్ రంగం వైపు అడుగులు వేయించాను. కాని ఇవాళ ఆ అడుగులకి వాళ్ల మాటలతో సంకెళ్లు పడ్డాయి. ఆ సంకెళ్ళు అక్కని ఆపకూడదు ప్రీతి. అందుకే ఆ క్షణంలో నేను అక్క తరపున ఒక్క మాటైనా మాట్లాడలేకపోయాను. అత్తయ్య గారు అవునమ్మా, ఒక అవమానం నుంచి మనిషిలో పుట్టే శక్తి సామాన్యమైంది కాదు. ఆ అవమానమే అక్కలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలకి శ్రీకారం చుట్టాలి. అవమానం పడ్డ చోటే అక్కకి అంతా సగౌరవంగా చేతులెత్తి నమస్కరించాలి. ఆ సంకల్పం అక్కలో పుట్టాలన్న ఒకే చిన్న ఆలోచనతో ఆ క్షణంలో నేను మౌనంగా ఊరుకున్నాను. తప్పలేదమ్మా ప్రీతి, తప్పలేదు. అత్తయ్య గారు ఖచ్చితంగా మీరు ఆలోచించింది వాస్తవం. తప్పకుండా అత్తయ్య గారు మీరు కోరుకున్నట్టుగా ఆవిడ్నావిడే రీట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు.